అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మన షాడో కార్యక్రమంలో భాగంగా మనోకారకుడైన చంద్రునితో మాటామంతి కార్యక్రమం చేద్దాం. ప్రభు, మీరు లోకానికి వెలుగునిచ్చే చల్లని తండ్రి. కానీ జాతకంలో ఒక్కో ఇంట్లో ఉన్నప్పుడు మనిషి మనసును ఎందుకు ఊగిసలాడేలాగా చేస్తారు? మీ మాయాజాలం ఏంటి? ఒక్కొక్క భావం చూద్దాం స్వామి. లగ్నంలో మీరు ఉంటే మనిషికి జలుబు, అస్థిరమైన మనసు, పదే పదే నిర్ణయాలు మార్చుకునే బలహీనత ఇస్తారట. ఎందుకని? నిజమే, నా చల్లదనం వల్ల కొంత కఫ ప్రభావం సమస్యలు ఉండవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే వ్యక్తికి అందమైన రూపము, ఆకర్షణీయమైన కన్నులు, దయగల హృదయము ఇస్తాను. వారు ఇతరుల భావాలను అర్థం చేసుకోగల గొప్ప సానుభూతి గల పరులవుతారు. స్వామి, రెండవ భావం. రెండవ ఇంట్లో ఉంటే ఆదాయము నీటిలా ఖర్చు అయిపోతుందంట కదా. స్థిరమైన సంపాదన ఉండదా? నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి మధురమైన మాట అంటే వాక్కు ఇస్తాను. వాడు తన మాటలతోనే కోట్లు సంపాదిస్తాడు. కుటుంబంపై అమితమైన ప్రేమ కలిగి ఉంటాడు. స్వామి, మూడవ భావం. ధైర్యము, సహోదర భావం. మూడవ ఇంట్లో భయం మనసుకి ఆందోళనను ఇస్తారట. ఎందువల్ల? కొన్నిసార్లు మనసు అతిగా స్పందిస్తుంది. కానీ అక్కడ నేను ఉంటే ఆ వ్యక్తి అద్భుతమైన సృజనాత్మక అంటే క్రియేటివిటీ కలిగిన వాడై ఉంటాడు. గొప్ప రచయితలు లేదా కళాకారులు అవుతారు. ప్రయాణాల ద్వారా వారికి గొప్ప గుర్తింపు వస్తుంది. స్వామి, నాలుగవ భావం. నాలుగవ ఇంట్లో మీ స్వస్థానం అంటారు కదా. కానీ అక్కడ మీరు ఉంటే తల్లికి అనారోగ్యము లేదా అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేమి ఇస్తారట. నిజమేనా? భావోద్వేగాలు ఎక్కువై నిద్ర కరువు అవ్వచ్చు. కానీ ఇక్కడ నేను దిగ్బలం పొందుతాను. ఆ వ్యక్తికి తల్లి ప్రేమ పరిపూర్ణంగా దక్కుతుంది. విలాసవంతమైన వాహనాలు, ప్రశాంతమైన ఇల్లు, గొప్ప మనశ్శాంతి నా వరప్రసాదాలు. స్వామి, ఐదవ భావం. పుత్ర విద్యా భావం. ఐదవ ఇంట్లో మీరు ఉంటే ప్రేమ వ్యవహారాల్లో మోసము, సంతాన విషయంలో ఆందోళనలు ఉంటాయంట. మనసు చంచలం కావచ్చు. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి దైవభక్తి, మంచి ఆలోచన శక్తి ఇస్తాను. ముఖ్యంగా ఆడ సంతానం వల్ల అనురాగం, కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వారి తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. స్వామి, ఆరవ భావం. ఆ ఇంట్లో చంద్రుడు ఉంటే మానసిక రోగాలు, శత్రుభయము ఇస్తారట. మానసిక ఒత్తిడి ఉండవచ్చు, జల సంబంధిత వ్యాధులు రావచ్చు. కానీ ఇక్కడ నేను స్నేహభావాన్ని ఇస్తాను. వైద్య వృత్తిలో ఉన్నవారికి లేదా సమాజ సేవ చేసేవారికి నేను ఇక్కడ ఉంటే తిరుగులేని విజయము, గుర్తింపు వస్తాయి. స్వామి, ఏడవ భావం. ఏడవ భావంలో భాగస్వామి అందంగా ఉన్నా వారి మనసు నిలకడగా ఉండదు, గొడవలు అవుతాయి. ఇది నిజమేనా? చిన్నపాటి మూడ్ స్వింగ్ ఉంటుంది. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి అత్యంత సుందరమైన, గుణవంతుడైన భాగస్వామి లభిస్తారు. వ్యాపారంలో భాగస్వామి కలిసి వస్తుంది. లోకమంతా వీరిని ప్రేమిస్తారు. స్వామి, ఆయుష్య భావం. ఎనిమిదవ భావం. ఎనిమిదవ ఇల్లు మృత్యుస్థానం. అక్కడ మీరు ఉంటే చిన్నప్పుడే అనారోగ్యము, నీటి గండము ఇస్తారట. నిజమేనా? కొంత గండం ఉండవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే వ్యక్తికి తీక్షణమైన అంతర్జ్ఞానం ఇస్తాను. జరగబోయేది ఊహించగలిగిన శక్తి వారి సొంతం. నిగూఢ శాస్త్రాలలో వీరు దిట్ట. స్వామి, తొమ్మిదవ ఇల్లు. ఈ ఇంట్లో మీరు ఉంటే అదృష్టం కూడా అమావాస్య చంద్రులా మాయమవుతుందంట. నిజమేనా? అదృష్టం హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే వ్యక్తికి ధర్మం పట్ల నిశ్చలమైన భక్తిని ఇస్తాను. తీర్థయాత్రలు చేయడము, సత్పురుషుల సాంగత్యము లభిస్తాయి. వీరు సమాజంలో పుణ్యాత్ములుగా పేరు తెచ్చుకుంటారు. పదవ భావం. స్వామి, పదవ ఇంట్లో మీరు ఉంటే ఉద్యోగంలో స్థిరత్వం ఉండదా? పదే పదే మారాల్సి వస్తుందా? మార్పులు రావచ్చు, కానీ అవి ఉన్నతి కోసమే. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి ప్రజా ఆదరణ కలిగిన నాయకుడు అవుతాడు. హోటల్ రంగం, ఔషధ రంగం లేదా ప్రజా సంబంధాలలో రారాజుగా వెలుగుతాడు. స్వామి, 11వ భావం. ఇక్కడ వచ్చే లాభాలు నీటి బుడగల్లా కరిగిపోతాయంట. నిజమేనా? వృధా ఖర్చులు చేయవచ్చు. కానీ
నేను ఇక్కడ ఉంటే సర్వసుఖ ప్రదాతను. ఆ వ్యక్తికి మంచి స్నేహితులు, సమాజంలో గొప్ప గౌరవం, ఆకస్మిక ధనలాభము ఇస్తాను. వారి కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉంటాయి. స్వామి చివరగా 12వ భావం. ఈ ఇంట్లో ఒంటరితనము, మానసిక వేదన, అనవసరమైన ఖర్చులు ఇస్తారట. నిజమేనా? అవును, ఒంటరితనం వేధించవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి విదేశీ యోగం ఇస్తాను. ధ్యానంలో, ఆధ్యాత్మికతలో వీరు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. మోక్ష మార్గానికి మనసు సిద్ధం చేసేది నేనే నాయన. మనసు ఉంటేనే కదా మనిషి ఉండేది. పౌర్ణమిలా వెలిగిన, అమావాస్యలా తగ్గిన ప్రతి దశలోనూ ఒక పాఠం ఉంటుంది. నీ మనసు నాపై లగ్నం చేయి. నీ జీవితాన్ని వెన్నెలగా మారుస్తాను. తెలుసా?